వెల్కమ్ టు సునంద ముత్యాల కిచెన్. ఈరోజు చేగుడీలు చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించేసి ఒక పాన్ పెట్టేసి 1 కప్పు వాటర్ పోసాను. తర్వాత సోంపు, తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలా, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇవన్నీ వేసుకున్న తర్వాత నిదానంగా కలుపుకోవాలండి. నెయ్యి కరిగే వరకు మనము ఉడికించుకోవాలా. ఈ విధంగా 1 కప్పు వాటర్కి 1 కప్పు మైదా పిండి ఈ విధంగా వేసి కలుపుకోవాలా. ఇదంతా నేను మీడియం ఫ్లేమ్ మీదనే కలుపుకుంటున్నానండి. కలిపిన తర్వాత స్టవ్ అనేది మనము ఆఫ్ చేసుకోవాలా. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూసారు కదా, ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని అంతా ఈ విధంగా తీసుకుంటే తొందరగా చల్లారిపోతుంది మొత్తము. చూసారుగా, ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ పిండిని ఏ విధంగానో చేసుకుంటామో అదే విధంగా గట్టిగా కాకుండా మెత్తగా ఒత్తుకోవాలా. వాటర్ అనేది ఇంకా యాడ్ చేసుకోకూడదు. ఈ విధంగా మెత్తగా రావాలా మొత్తము. దీన్ని నేను 2 భాగాలుగా చేసుకున్నాను. దానిలో కొద్దిగా తీసుకుంటున్నానండి. ఇలాంటి షీట్ ఉంటుంది కదా ప్రతి ఇంట్లో, ఇలా షీట్ మీద పెట్టేసేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగాను ఒకే లెవెల్గా చేసుకోవాలండి. ఈ రకంగా దీన్ని నేను 3 భాగాలుగాను కట్ చేసుకుంటున్నాను. సరిగా ఈ విధంగా, ఎందుకంటే ఒకే లెవెల్ అనేది వస్తుంది. మనము మైదా పిండితోనే కాకుండా చెగోడీలు అనేది బియ్య పిండితో కూడా చేసుకోవచ్చండి. మనకు మామూలుగా బేకరీలో అయితే మైదా పిండితోనే చేస్తారు. దీన్ని నేను మళ్ళా ఇంకొక భాగంగా చేసేసి ఒకే లెవెల్గా మన వేలుకు చుట్టేసి లాస్ట్ ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ అనేది ఈ విధంగా అతికించుకోవాలా. ఎందుకంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు మీరు సరిగా అతికించకపోతే అదంతా బ్రేక్ అయిపోతుంది. మిగతావన్నీ ఇదే విధంగా మనము చేసుకోవాలా. ఈ రకంగా ఇది చాలా ఈజీ అండి. ప్రాసెస్ కూడా త్వరగా అయిపోతుంది. చూసారుగా, ఈజీగా చేసుకోవచ్చు. ఈ రకంగా మురుకులు తయారు చేస్తారు కదా, ఆ మిషన్లో కూడా పిండి పెట్టేసేసి మనము ఒత్తుకోవచ్చండి. షేప్ అనేది ఒకటే లెవెల్లో వస్తుంది. ఈ విధంగా చేతితో కూడా మనము ఈ రకంగా చేసుకోవచ్చు. చూసారుగా ఎంత బాగా వస్తున్నాయో. చూసారుగా, చాలా చేశాను నేను. ఇదే విధంగా ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాణలు పెట్టాను. ఆయిల్ కూడా బాగా కాగిందండి. ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలా. అన్నీ ఒకటేసారి వేసుకోకూడదు, సింగిల్గా వేసుకోవాలండి. వేసిన వెంటనే మీరు కలపకూడదు, ఎందుకంటే కలిపినామంటే ఒకటేసారి అన్నీ అతుక్కపోతాయి. కాబట్టి వేసినాక 2 నిమిషాల తర్వాత నిదానంగా మనము గరిటెతో కలుపుకోవాలా. దీన్ని నేను మీడియం ఫ్లేమ్ మీదనే కాలుస్తున్నాను. ఎందుకంటే హై ఫ్లేమ్ మీద కాల్చినామంటే లోపల అనేది సరిగా వేగదు, పైన మాత్రం కలర్ వస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలా. మనకు అవన్నీ చేగొడీలు వేగినాయి అని అంటే ఆయిల్ అనేది నురుగు అనేది పోతుంది. ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగాను వస్తాయండి. ఇప్పుడు నేను జాలగంటలోకి వీటినంతా వేసుకుంటున్నాను. ఈ రకంగా చూసారు కదా ఎంత బాగా వేగినాయో. మీడియం ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలా. హై ఫ్లేమ్ మీద వీటిని అసలు కాల్చుకోకూడదు. ఈ విధంగాను జాలగంటలోకి తీసుకోవాలి. ఒకవేళ జాలగంట లేకపోతే బొక్కలది ఉంటుంది కదండి ప్లేటు, దాంట్లోకైనా తీసుకోవచ్చు. ఈ రకంగా తీసుకుంటే మొత్తం ఆయిల్ అనేది, ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మొత్తం పోతుంది. చూసారుగా ఎంత బాగా వచ్చాయో చేగొడీలు. ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు కొత్త రెసిపీతో